చాలామంది భార్యలు భర్త నుండి విచిత్రమైనటువంటి ఒక కోరికను కోరతారు. అదేంటి తెలుసా? టీ పెడుతుంది, అది రుచిగానే ఉంటుంది, కానీ ఎలా ఉందండి అని అడుగుతుంది. వంటలు చేస్తారు, అవి రుచిగానే ఉంటాయి, కానీ ఎలా ఉన్నాయి అని అడుగుతారు. ఎందుకో తెలుసా? నీ ప్రశంస నీ భార్యకి కావాలి. నా భర్త నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటుంది. నా భర్త నా కష్టాన్ని గుర్తించాలని కోరుతుంది. అంతేగాని వేరే స్వార్థం ఏమీ లేదు. అన్నీ రుచికరంగానే చేస్తుంది, మరలా ఎందుకు అడుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అత్తకు కానీ మామకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ రుచికరంగా కష్టపడి పెడుతున్నప్పుడు బాగుంది అనే మాట కోసం తను ఎదురు చూస్తున్నప్పుడు ఆ మాట అంటే మన సొమ్మేమనబోతుందా? ఆలోచించండి. తన కష్టానికి ప్రతిఫలం అదే కదా.